హలో ఫ్రెండ్స్, ప్రకృతి మనకు సహజంగా ఇచ్చిన వనరుల్ని ఎవరో ఒక్కరి స్వార్థం కోసం ఈ ప్రకృతిని కలుషితం చేయడం ఎంత పెద్ద తప్పు అనే సందేశాన్ని శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి ఎలా తెలియజెప్పాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరియు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్టుగా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ద్వాపర యుగంలో పాములంటే భయపడే ప్రజలంతా వాటి నుండి రక్షించుకోవడానికి పాములకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా చేసి అవి సంచరించే ప్రదేశాల్లో చెట్ల మొదట్లో ఉంచేవారు. అయితే పాములు గరుత్మంతుడి నుండి తమను తాము రక్షించుకోవడానికి తమ కోసం ప్రజలు నైవేద్యంగా సమర్పించే ఆహారంలో కొంత భాగాన్ని గరుత్మంతుడికి ఇచ్చేవారు. కానీ వాటిలో కాళీయుడు అనే విషపూరితమైన పాము అహంకారంతో గరుత్మంతుడి కోసం ఉంచిన భాగాన్ని కూడా తానే తినేసేవాడు. ఈ విషయం తెలిసి కోపోద్రిక్తుడైన గరుత్మంతుడు కాళీయుడి పడగలు చీల్చి తలబద్దలు కొట్టడంతో ప్రాణభయంతో కాళీయుడు బృందావనం పక్కనే ఉన్న ఒక లోతైన చెరువులోకి వెళ్ళి దాక్కున్నాడు. అలా చెరువులోకి వెళ్ళి దాక్కున్న కాళీయుడి కోసం గరుత్మంతుడు ప్రతిరోజు అక్కడికి వచ్చి కాళీయుడి కోసం వెతికేవాడు. అలా ఎంత వెతికినా కాళీయుడు దొరకకపోవడంతో తమ ఆకలిని తీర్చుకోవడానికి చెరువులోని చేపలను చంపి తినేవాడు. ఇలా ప్రతిరోజు కొన్ని వందల చేపలను చంపి తినడాన్ని గమనించిన సౌరభి అనే మహాముని ఇక నుండి చెరువులోని చేపలను తింటే చనిపోతావని గరుత్మంతుడిని శపిస్తాడు. అప్పటి నుండి గరుత్మంతుడు అటువైపుగా రావడం మానేశాడు. ఇక మడుగులో హాయిగా ఉన్న కాళీయుడు చెరువంతా తన విషాన్ని వెలుగక్కుతూ చెరువు దగ్గరికి తమ దాహాన్ని తీర్చుకోవడానికి వచ్చే ప్రాణులన్నింటినీ చంపుతుండేవాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు వెంటనే ఆ చెరువు దగ్గరికి వెళ్ళి తానే స్వయంగా చెరువులో ఉన్న కాళీయుడితో తలపడి కాళీయమర్దనం చేసి అక్కడి నుండి తరిమికొట్టాడు. ఇలా మనకు సహజంగా ప్రకృతి ఇచ్చిన వనరుల్ని ఎవరో ఒక్కరి స్వార్థం కోసం ఈ ప్రకృతిని కలుషితం చేయడం, నాశనం చేయడం తప్పని, ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని విడిచిపెట్టకూడదు అనే గొప్ప సందేశాన్ని కాళీయమర్దనం ద్వారా శ్రీకృష్ణుడు ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఆ పరమాత్ముడు సృష్టించిన ఈ అందమైన ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిది. ఎందుకంటే మనం పర్యావరణాన్ని రక్షిస్తేనే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ వంతుగా కనీసం ఒక్క మొక్కనైనా నాటండి. నాటిన ఆ మొక్కను పరిరక్షించండి. నీటిని, ఆహారాన్ని, కాగితాలని, విద్యుత్ని ఇలా వేటిని వృధా చేయకండి. మన కోసం కాకపోయినా కనీసం మన భవిష్యత్ తరాలైనా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రకృతిని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్కరూ పాటించాలి. జై శ్రీకృష్ణ. సేవ్ నేచర్, సేవ్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలను, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.